హలో లిజనర్స్, ఎలా ఉన్నారు? ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి? అది మనల్ని ఎలా మారుస్తుంది? ట్రూ లవ్ అనేది ఒక గాఢమైన సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ ఫోర్స్. అది మనల్ని పర్సనల్ గ్రోత్ వైపుకు, హోల్నెస్ వైపుకు తీసుకువెళ్తుంది. పార్ట్నర్స్ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరికొకరు వాళ్ళ అభిప్రాయాలను గౌరవించుకోవాలి. రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎదుటివారిది మంచి ఆలోచన అయితే దానికి బలం చేకూర్చాలి. పార్ట్నర్కి ఏముంటే దానికి ప్రాణం పోయాలి. ఎంకరేజ్ చేయాలి. లవ్ అంటే జస్ట్ ఇమోషనల్ నీడ్స్ తీర్చుకోవటమే కాదు, వాళ్ళ ఇన్నర్ ఓన్ వరల్డ్కి పార్ట్నర్ రిఫ్లెక్షన్గా నిలవాలి. ట్రూ లవ్కి కావాల్సింది ధైర్యం, కమిట్మెంట్, అంటే చిరుకాలం తనతో ఉంటానని నమ్మకం ఏర్పరచడం, మాట మీద నిలవటం, నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, భ్రమలో కాకుండా స్పృహతో ఉండటం, రెస్పెక్ట్, కేరింగ్ ఇవన్నీ ఉండాలి. లవ్ చాలా కష్టమైన టాస్క్ అనిపిస్తుందా అండి? నో, ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మనం రోజు చేసే పని ఏదైనా లవ్ పేరుతో పక్కన పెట్టద్దు. చేసే వర్క్ కాన్షియస్గా శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే మన ప్రెజెంట్ మీదే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంది కనుక. మన లవ్ చిరుకాలం నిలవాలనే కాన్సెప్ట్కి, గ్రోత్కి ప్రాణం పోస్తుంది కనుక. బట్ మన అన్కాన్షియస్ మైండ్లో వాళ్ళ ఇమేజ్ ఎప్పుడు ఉండాలి. అది డిస్టర్బెన్స్గా కాదు, మోటివేటర్గా, పాజిటివ్ ఎనర్జీ లాగా. ఫ్రెండ్స్, మీరు కూడా లవ్ చేస్తున్నారా? మీది లైఫ్ ఉన్న లవ్వేనా? నెక్స్ట్, ప్రేమ మనల్ని ఎలా మారుస్తుంది అనేది చూద్దాం.